హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయిపోయింది. అండ్ టీంలో చాలామంది ప్లేయర్స్ పూర్ ఫామ్లో ఉన్నారు. అండ్ ఇంతలోనే ఆడన్ జంపా గాయపడ్డాడు. అతడి ప్లేస్లో స్మరన్ రవిచంద్రన్ అయితే వచ్చాడు. సో అతడు మంచి బ్యాట్స్మెన్స్ ఒక మ్యాచ్లో అయినా ఆడుతాంటే చూడాలని చెప్పి మనం అంతా అనుకున్నాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా స్మరన్ రవిచంద్రన్ కూడా గాయపడ్డాడు. సో స్మరన్ కూడా ఇప్పుడు టీంకి అవైలబుల్ ఉండబోట్లేదు. అండ్ ఇతని ప్లేస్లో అయితే డానియల్ వెటోరీ ఇంకా కొత్త ప్లేయర్ని రిప్లేస్మెంట్ అయితే చేశాడు. చూసే ముందు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్లో ఇంకా కొత్తగా ఏ ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ మ్యాచ్లో అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో ఇప్పుడు స్మరన్ రవిచంద్రన్ ఇంజురీతో వెళ్ళిపోయాడు. అండ్ అతని ప్లేస్లో హర్ష్ దూబే అనే ఒక ప్లేయర్, మహారాష్ట్రకు సంబంధించిన హర్ష్ దూబే అనే ప్లేయర్ని అయితే తీసుకున్నారు. ఇతడి స్పెషాలిటీ ఏంటంటే కోచ్ డానియల్ వెటోరీ ఎప్పటి నుంచో ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే తనే స్వయంగా అలాంటి స్పిన్నర్. సో అదే అన్నాడు రీసెంట్గా సాయి కిషోర్ని తీసుకుందామని ట్రై చేశామని. సో అలాంటి ప్లేయరే హర్ష్ దూబే. సో ఇతడు డొమెస్టిక్లో ఆడతాడు విదర్భ తరపున. అండ్ మంచి బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ కూడా. సో మొత్తానికైతే ఇతన్ని స్మరన్ రవిచంద్రన్ ప్లేస్లో అయితే తీసుకున్నారు. అండ్ ఇతనికి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. నాకు తెలిసైతే ఛాన్స్ ఇస్తారు డెఫినెట్గా. అందుకోసమే ఇతన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఇవాళ మ్యాచ్ ఆర్ నెక్స్ట్ మ్యాచ్లో అయినా ఛాన్స్ ఇవ్వచ్చు. సో ఓవరాల్గా అయితే ఒక స్పిన్నర్ని కొత్తగా కొన్నారు, స్పిన్నర్ కమ్ బ్యాట్స్మెన్.